ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మీ అందరికీ నా ప్రేమపూర్వక వందనాలు. అందరికీ వందనాలు. బాగున్నారా? కృపయు సమాధానం మీకు కలుగును గాక. పునరుత్థాన దివ్యంలో ఆశీర్వాదాలు మీకు మీ బిడ్డలకు మెండుగా కలుగును గాక. ఆమేన్. చూడండి ప్రియులారా, మరి ఈ దినం పరిశుద్ధాత్మ దేవుడు నీతో నాతో ఏం మాట్లాడబోతున్నారో అట్టి మాటలు మనం ధ్యానించుకుందాం. ప్రభువే మనకు సహాయము చేయను గాక. ఆమేన్. ప్రతి మాట కూడా మన విడికిలో స్థిరపరచబడును గాక. అమ్మా ఈ ఫ్యాన్ ఒకటే పెట్టు. యెహెజ్కేలు పుస్తకం 6వ అధ్యాయం 7వ వచనం ధ్యానించుకుందాం. మీ జనులు హతులై కూలుదురు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మీ జనులు హతులై కూలుదురు. దేవునికి మహిమ కలుగు. ఈ మాట ఎవరో చెప్తున్నారు తెలుసా? సాక్షాత్తు మన దేవాతి దేవులు వారే చెప్తున్నారు. మీ జనులు హతులై కూలుదురు. దేవునికి మహిమ కలుగు. ఎందుకు హతులై కూలుదురు? భయంకరమైన పాపం లోకంలో ఏలుబడి చేస్తుంది. విచ్చలవిడితనం లోకంలో ఏలుబడి చూస్తుంది. ఎటు చూసినా, ఏ దేశం చూసినా పాపంతో నిండిపోతుంది. నెమ్మదిలేని దేశం, నెమ్మదిలేని ప్రజలు, నెమ్మదిలేని జీవితాలు అంతకు దిగజారిపోతున్నాయి. ఎంతగా దిగజారిపోతున్నాయి అంటే ఆ కాలంలో నోవాహు దినంలో జరిగినట్టుగా ఈ కాలంలో జరుగుతున్నాయి. నోవాహు దినంలో ఏ విధంగా చెడిపోయారో ఈ కాలంలో చెడిపోతున్నారు. సొదొమ గొమొర్రాలు ఏ విధంగా చెడిపోయాయో ఈ కాలంలో దేశాలు చెడిపోతున్నాయి. అంతగా చెడిపోతున్న దినాలు మనమున్నాం. ప్రియులారా, బహుశా ఇదే ఆఖరి దినాలేమో, మన జీవితాలే ఆఖరి దినాలేమో. ప్రభు రాకడ అత్యంత సమీపంగా ఉంది. మనముండగానే మన తరంలోనే ప్రభు వచ్చేస్తారేమో. ఆయన వచ్చినప్పుడు ఒక విశ్వాసం కనుగొనగలనా అని అన్నా. నిజం పిల్లారా. అంటే చూడండి, ఆయన వచ్చేటానికి ఒక విశ్వాసైనా ఉంటాడా భూమి మీద? ఆ విశ్వాసం నేను కనుగొనగలనా? ఎందుకంటే ఆ కాలం నోవా కాలం కూడా దేవుడు కూడా అదే అనుకున్నాడు. భూమి ఎంతటా చూసినప్పుడు మానవులందరూ కూడా తప్పిపోయి ఉన్నారు. ఎవరు కూడా ఒక్కరు కూడా నీతిమంతుడిగా కనిపించలేదు. ఒకరు కూడా నీతిమంతుడిగా కనిపించలేదు. అక్కడ అందరూ కూడా చెడిపోయి ఉన్నారు. తన జీవితాలను నాశనం చేసుకుని ఉన్నారు. ఒకే ఒక్క నీతిమంతుడిని ఆ కాలంలో కనుగొన్నాడు దేవుడు. ఈ కాలంలో ఒక నీతిమంతుడిని నేను కనుగొనగలనా అన్నాడు. కూర్చున్నాడు. సులువుగా చిక్కులు పెట్టే పాపాలు వచ్చేస్తున్నాయి. భయంకరమైన దినాల్లో మనం ఉన్నాం. ఇది మంచి దినం అని చెప్పుకునే దినాల్లో లేవు మనము. హాని దినాలు, అపాయకర దినాలు, దుర్దినాలు, దుఃఖ దినాలు, నెమ్మది లేని దినాలు మానవుడు అనుభవిస్తూ జీవిస్తున్న దినాలు ఇవి. ఈ దినాల్లో గడిచిపోయిన రోజులే, గడిచిపోయిన దినాలే ఒక మంచిది. రాబో దినం ఒక్క రోజు కూడా మంచిదని చెప్పుకోవడానికి వీలు లేని దినాల్లో ఉన్నాం. ఏ సమయంలో ఏం జరగబోతుందో, ఎటు నుంచి ఏ వార్త వినబడబోతుందో అనే దినాల్లో మనం ఉన్నాం. ప్రియులారా, ఎటు చూసినా యుద్ధ పన్నాగాలు, ఎటు చూసినా యుద్ధ సన్నివేశాలు జరుగుతున్నాయి. అందరూ కూడా సిద్ధపడుతున్నారు యుద్ధాలకి. ఒక దేశం మీదకి ఒక దేశం, ఒక జనం మీదకి ఒక జనం తిరుగుబాటు చేసే దినాల్లో ఉన్నా. చూస్తుంటే, పరిస్థితులు చూస్తుంటే మూడో ప్రపంచ యుద్ధం వస్తుందా అన్నట్లుగా ఉంది. ప్రియులారా, ఎందుకంటే
ఆధిపత్య పోరు ఎక్కువగా ఉంది దేశాల మీద. దేశాల్లో చూస్తే ఆధిపత్య పోరు, నేను పెత్తనం చేయాలంటే నేను పెత్తనం చేయాలి, నా అధికారం ఉండాలి, నేను అధికారంగా ఉండాలి, నా మాట నెగ్గాలంటే నా మాట నెగ్గాలి. ఇలా రకరకాల స్వభావాలతో దేశాలు భయపడుతున్న దేశాలు ఎక్కువగా ఉన్నాయి. ఏ దేశం నుంచి ఎటువైపు ముప్పు పొంచి ఉందో తెలియదు, ఏ దేశం మీద యుద్ధం ప్రారంభిస్తుందో తెలియదు. ఒక పక్కన అలాగుంటే మరి ఒక ప్రక్క ఒక దేశం నుంచి ఒక దేశం దోసుకోవాలి, ఒక దేశం నుంచి ఒక దేశము దోసుకోవాలి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. రకరకాల దేశ ప్రజలు ఎలా ఉన్నారండి? ప్రజలు కూడా అదే పరిస్థితి. నెమ్మది లేదు. బయటికి వెళ్తున్నాడు, తిరిగి వస్తాడా అనంటే గ్యారంటీ ఉందా? బయటికి వెళ్ళిన వాడు తిరిగి క్షేమంగా వస్తాడని గ్యారంటీ లేదు. మనము జాగ్రత్తగా వెళ్ళిన ఎదుట వచ్చేవాడు జాగ్రత్తగా వస్తాడంటే గ్యారంటీ ఉందా? లే. మనం ఎంత జాగ్రత్తగా రోడ్డు మీద వెళ్ళినా ఎదటి వాడు కూడా జాగ్రత్త పడి వస్తాడా అంటే లేదు. ఎక్కడా నెమ్మది లేదండి. కుటుంబాల్లో నెమ్మది ఉందా అంటే కుటుంబాల్లో నెమ్మది లేదు. బిడ్డల వల్ల నెమ్మది ఉందంటే బిడ్డల వల్ల నెమ్మది లేదు. నెమ్మది లేని జీవితాలు జీవిస్తున్నారు. ఇవన్నీ కారణం ఏంటి? ఇవన్నిటికి కారణం ఏంటి? ఇవన్నిటికి కారణం ఏంటి? పాపము పెచ్చరిగి లోకములో పాపము ఏలుబడి చేస్తుంది. భయంకరమైన పాపము, భయంకరమైన దోషము ఏలుబడి చేస్తుంది. పాపము పరిపక్వం అయితే మరణం పొంచి ఉండడానికి కారణం ఏంటి? నీలో పాపం ఉండబట్టి, నీలో దోషం ఉండబట్టి, నువ్వు అతిక్రమించబట్టి మరణము పొంచి ఉంటుంది. పాపం పరిపక్వం అయితే పాపం మరణాన్ని కంటుంది, మరణము నిన్ను మింగివేస్తుంది. పాపం మరణాన్ని కంటే మరణం నిన్ను మింగివేస్తుంది. అది చూస్తా ఉంది నోరు తెరిచి, ఎప్పుడు మింగుదునా అని. ప్రియులారా, దేవుడు చూస్తే ఈ స్థితిని చూసి, పరిస్థితిని చూసి, మా యొక్క స్థితి పరిస్థితులను చూసి, ఈ నరుని నేను ఎందుకు చేశానా అని ఆయన పశ్చాత్తపడే రోజులు. ఈ నరులు నేను ఎందుకు కలగజేశాను, నేను ఎందుకైనా వీళ్ళు కలగజేసింది, వీళ్ళు ఎందుకైనా పెంచింది, ఇలా ఎందుకైనా పెద్ద చేసింది అని ఆయనే దుఃఖపడే రోజులు వచ్చేస్తాయి. ప్రియులారా, నా పిల్లల వాళ్ళని సంతోషిస్తున్నాను, నా పిల్లల వాళ్ళని ఆనందిస్తున్నాను అని ఏ ఒక్కరి గురించి అయినా చెప్పుకునే రోజులు ఉన్నాయా? నా ప్రభు నిన్ను చూసి నీ గురించి నేను సంతోషిస్తున్నా, నీ గురించి నేను ఆనందిస్తున్నా, ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన బట్టి నేను సంతోషిస్తున్నా అని నా ప్రభు గురించి చెప్పినట్టుగా నీ గురించి ఆయన చెప్పే రోజుల్లో నువ్వు ఉన్నావా? ఆ విధంగా నువ్వు ఉండగలిగావా? దేవునికి మహిమ కలుగును. అయ్యో, నేను పిల్లలు కని పెంచి పెద్ద చేసి వారికి నడక నేర్పి, మాటలు నేర్పి, వాడిని తీసుకుని వచ్చి నిలబెడితే ఈ రోజున వాడు నా మీద తిరుగుబాటు చేస్తున్నాడు, చేస్తున్నాడు. నువ్వు వాళ్ళు పెంచావా? మమ్మల్ని పెద్ద చేసావా? నువ్వు మాకేం చేసావు అనేవారు ఎక్కువైపోయారు.
దేవునికి మహిమ కలుగునుగా. చూడండి ప్రియులారా, ఈ రోజున దేవుడు కూడా మనల్ని పెంచి పెద్ద చేసి నడక నడిపించి ఆయన మార్గాలు బయలుపరిచి ఆయన విధులు ఆయన కట్టడాలు ఆయన ఆజ్ఞలు మనకు ముందుంచి ఇదిగో ఈ విధంగా మీరు నడుచుకోండి అని చెప్తే అవెవరు నడుచుకుంటారండి? వాటి వైపు ఎవరు చూస్తారండి? వాటిని ఎవరు వింటారండి? ఎవరు ఆశ్రయిస్తారండి? ఆ మార్గం వెళ్తమే కష్టమైపోతుంది. అది ఇరుకు మార్గం, అది ఎత్తు పొలాలు గుండే మార్గం, అది జారుకుంటూ వెళ్ళే మార్గం, ఎదురు దెబ్బలు తేలే రాళ్ళ మార్గం, అది ముళ్ళు ఉంటాయి. ఆ మార్గంలో ఎవరు వెళ్తారు? చక్కగా విశాల మార్గం, నేషనల్ హైవే, 6 వే, సర్రన వెళ్ళిపోవచ్చు. ఏ మార్గం కోరుకుంటారు? ఎలా ఉంది లోక? ఏం కోరుకుంటున్నా? దేవునికి మహిమ కలుగును. హల్లెలూయా. చూడండి పిల్లరా, అదే యెహెజ్కేలు 6వ అధ్యాయం 1వ వచనం నుంచి ధ్యానించుకుందాం. ఇదంతా కూడా ప్రవచన వాక్కు. ప్రవచన వాక్కుతో దేవుడు మాట్లాడుతున్నాడు. యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగూ సెలవిచ్చాను, నరపుత్రుడా, ఇశ్రాయేలు పర్వతముల తట్టు చూసి వాటి విషయమై ఈ మాటలు ప్రకటించుము. ఓ ఇశ్రాయేలు పర్వతములారా, ప్రభు అయిన యెహోవా మాట ఆలకించుడి. పర్వతములతోను, కొండలతోను, వాగులతోను, లోయలతోను ప్రభు అయిన యెహోవా ఇలాగూ సెలవిచ్చుచున్నాడు, ఇదిగో నేను నిజముగా మీ మీదకి ఖడ్గము రప్పించి మీ ఉన్నత స్థలములను నాశనము చేసేదను, మీ బలిపీఠములు పాడైపోను, సూర్య దేవతకు నిలిపిన స్తంభములు చిన్న భిన్నములగును, మీ బొమ్మలు ఎదుట మీ జనులను నేను హతము చేసేదను. హల్లెలూయా. చూసారా ప్రియులారా, ఎవరితో చెప్పమంటున్నాడు? ఇశ్రాయేలు యొక్క పర్వతముల తట్టు చూసి వాటి విషయమై ఈ మాటలు ప్రకటించు. ఇశ్రాయేలు యొక్క పర్వతముల తట్టు చూసి వాటి విషయమై ఈ మాటలు ప్రకటించు. నువ్వు పర్వతంలాగా ఎదిగావు, అంత ఎత్తుకు ఉన్నతమైన స్థలానికి వెళ్ళావు. దేవుని యందు భయము భక్తి కలిగి, రోషము కలిగి, ప్రతిష్టలో, సమర్పణలో, వైరాగ్యంలో దేవుణ్ణి చేరుకున్నంత ఎత్తైన స్థాయికి ఎదిగావు. ఆ స్థాయికి వెళ్ళిన తర్వాత నువ్వు ఆ స్థాయిలో తప్పిపోయావు. లోయలు చెప్పు, అది లోయ అని తెలుసు. లోయల్లో కూడా నువ్వు వల్లి పద్మలాగా ఉన్నావు. లోయల్లో పూసిన వల్లి పద్మములాగా ఉన్నావు. నువ్వు ప్రత్యేకించబడి ఉన్నావు. ఆ లోయ అక్కడ తప్పిపోయావు. నీవు ఆ లోయలతో చెప్పు, కొండలతోనూ వాగులతోనూ చెప్పు, లోయల్లో చెప్పు. ఎందుకంటే నువ్వు ప్రవహిస్తూ ఉన్నావు. నీ నుంచి ఒకప్పుడు జీవనదులు ప్రవహిస్తున్నాయి. కొండలు దాటి, వానలు దాటి, ఏలలో దాటి ప్రవహిస్తున్న ఆ నదులు నీవు తప్పిపోయావు. జీవనదులు ఎండిపోతున్నాయి. నీ రోజు జీవనదులు ఎండిపోతున్నాయి. కారణం ఏంటి? నా ప్రభువు చెప్తున్నాడు, యెహెజ్కేలు ప్రవచనం ఎత్తి, ఇదిగో ఆ ప్రజలతో నువ్వు ఇలాగ మాట్లాడు, ఇలా చెప్పు. కారణం ఏంటి? ఎక్కడో పడిపోయావు, ఎక్కడో తప్పిపోయావు, ఎక్కడో వైదొలిగిపోయావు, దేవునికి దూరం అయిపోయావు. దేవునికి దూరం అయిపోయావు. నా ప్రభు అంటున్నాడు కదా, ఏమంటున్నాడు? నా ప్రభు ఏమంటున్నాడు?
ఇదిగో ప్రభు అయిన యెహోవా ఇలాగూ సెలవిచ్చున్నాడు, ఇదిగో నేను నిజముగా మీ మీదికి ఖడ్గము రప్పించి మీ ఉన్నత స్థలములను నాశనము చేసేదను. దేవునికి మహిమ కలుగును గాక. మీ ఉన్నత స్థలములు ఎందుకు నాశనం చేయాలనుకుంటున్నాడు దేవుడు? దేనికి నాశనం చేయాలనుకుంటున్నాడు? ఉన్నత స్థలం. అంత ఎత్తుకు ఎదిగావు కదా, భక్తిలో, వైరాగ్యంలో, ప్రతిష్టలో, సమర్పణలో రోషము కలిగి నిలబడిన వాడివి, అనేకులు తిప్పిన వాడివి, అనేకులకు ఆదర్శప్రాయంగా నిలబడిన వాడివే నీవు. మరి ఎందుకు ఈ రోజున తప్పిపోయావు? ఎందుకు జారిపోయావు? ఏమొచ్చింది నీలో? ఏ విగ్రహం వచ్చింది? ఏ విగ్రహం నీలో నిలబడింది? ఏ పాపము నీలో ఎంటర్ అయింది? ఏ దోషము నీలో కనపడుతుంది నా ప్రభుకి? ఏ అతిక్రమం కనపడుతుంది? నువ్వెక్కడ కాలు జారిపోయావు? నా ప్రభు ఇంతగా తేరి చూస్తున్నాడు. ఎవరైనా ఒకరు కనపడతారా నీతిమంతుడు? ఎక్కడైనా భూమండలం మీద, ఎక్కడైనా భూలోకంలో, ఎక్కడైనా ఒక్కడైనా కనిపిస్తాడా అని మనిషి తేరి చూస్తున్నాడు. నోవాహు కాలములో అంటే తెలియదు. సాక్షాత్ ఆ దేవతి దేవులు వారే పరమ విడిచి ఈ లోకానికి వచ్చి నిన్ను నన్ను రక్షించి నీ కోసము నా కోసం ఆయన ప్రాణాన్ని పెట్టి, ఇదిగో ఒక జీవితం నీకు ముందుగా ఉంచి, నైనాలారా నోవాకు దినంలో లాగా మీరు నశించిపోవద్దు, సొదొమ గొమొర్లాగా మీరు నశించిపోవద్దు, ఇదిగో నీకు ఒక మార్గం నేను బయలుపరుస్తున్నా, ఈ మార్గం గుండా నువ్వు పయనించు, ఇదే మార్గం, ఇదే సరైన త్రోవ అని ఆయన జీవితాన్ని నీ ముందు ఉంచితే, ఆ జీవితంలో ఎదిగిన నీవు, ఆ జీవితంలో పరవశించిన నీవు, ఆ జీవితంలో పరిమళించిన నీవు ఈ రోజున పడిపోవడానికి కారణమే. ఈ రోజున ఆయన తేరి చూస్తున్నాడు, ప్రతి వ్యక్తిని చూస్తున్నాడు. ఆ కాలంలో అయితే పయనించే చూశాడు, కానీ ఈ కాలంలో అయితే ఆయన దగ్గరకు వచ్చి నీ హృదయాలను చూస్తున్నాడు. ప్రతి బిడ్డ ఒక హృదయాన్ని చూస్తున్నాడు. ప్రతి వ్యక్తి తేరి చూస్తున్నాడు, తన అంతరంగాలను చూస్తున్నాడు. నీ యొక్క అంతరంగంలో ఏముందా చూస్తున్నాడు. ఎక్కడైనా చోటు దొరుకుతుందేమో ఆయనగా చూస్తున్నాడు. మరి నీ హృదయంలో చోటు ఉందా ఆయనకి? అయ్యా, నీవేనా దేవుడివి, నీవేనా రక్షకుడివి, ప్రభువా నన్ను ఏలు, నా కాపరు నీవే, నా రక్షకుడు నీవే, నన్ను ఏలు అని పైకే చెప్తున్నాం. కానీ నిజంగా ఆయనకి సరెండర్ అవుతున్నావా? నీవు నిజంగా ఆయనకి నువ్వు అప్పగించుకుంటున్నావా? నీ హృదయాన్ని ఆయన చూసినప్పుడు నిజంగా నువ్వు ఆయన కోరుకుంటున్నట్టుగానే ఉందా? ఆయన మీద ఆశపడుతున్నట్టుగానే ఉందా? లేదా ఈ ప్రజలు పెదవులతో నన్ను ఉచ్చరిస్తారు కానీ వారి హృదయములు నాకు దూరంగా ఉన్నాయి. దేవునికి మహిమ కలుగును. పెదవులతో ఉచ్చరిస్తాం ప్రభువా ప్రభువా ప్రభువా, కానీ హృదయం చూస్తే ఆయన చేర్చుకోవట్లేదు, ఆయనకి దూరం అయిపోతుంది. దేవునికి మహిమ కలుగునుగా. మనము ఆఖరి దినాల్లో ఉన్నాం. ఇంకా ఎంతకాలం? అయ్యో, ఇప్పటి వరకు చేసిన భక్తి ఒకేసారి పడిపోయింది. నీతిమంతుడు ఒక్కసారి తప్పు చేస్తే ఆ దోషము అతను ఏం చేస్తుంది? దోషము సంహరిస్తుంది. అతనికి క్షమాభిక్ష లేదు, క్షమాపణ లేదు. నీతిమంతుడే, పరిశుద్ధుడే, నిందారహితుడే, కానీ ఒక్కసారి తప్పు చేశాడు. తన జీవితం ఎప్పుడు తప్పు చేయాలో ఒకసారి తప్పు చేశాడు, అతనికి క్షమాపణ లేదు. అదే అనీతిమంతుడు, పాపి, పలుమార్లు క్షమాపణ. అతడు నీతిమంతుడిగా మార్చబడినంత వరకు కూడా అది దేవుడు కృప చూపుతూనే ఉంటాడు. కారణం ఏంటి? దేవుని ఎరగలేదు, దేవుని కార్యాలు చూడలేదు, దేవుడు అంటే తెలీదు. వాడు రావాలి, నా సన్నిధికి రావాలని దేవుడు కోరుకుంటాడు.
కానీ దేవుని కార్యాలు అనుభవించి, దేవుడి ఎరిగి, దేవుడు అంటే ఏంటో, దేవుడి ప్రభావం ఏంటో, ఆయన శక్తి ఏంటో, ఆయన మహత్యం ఏంటో, ఆయన యొక్క ప్రేమ ఏంటో, ఆయన కృప ఏంటో అన్నీ తెలిసి కూడా, అన్ని కూడా అనుభవించి నీవు పడిపోయేవంటే నీకు లే ఏం లేదు, ఏం లేదు, స్థానం లేదు ఆయన సన్నిధిలో. దేవునికి మహిమ కలుగును. హల్లెలూయా. అంతకంతకు వృద్ధి చేసుకోండి చెప్పవాలా, అంతకంతకు అధికంగా ఉండాలా. దిన పరివర్తనం రావాలి, మనలో మార్పు రావాలి. నా దేవుడు కోరుకునేదే దినము నీలో మార్పు కోరుకుంటూ ఉంటాడు. ఎప్పుడు ఒకేలాగా ఉంటా, నేను ఇలాగే ఉంటాను కుదరదు. దినము నువ్వు మార్పు చెందుతూ ఉండాలి. దినము మార్పు చెందుతూ ఉండాలి. ఎలాగా? ఇదిగో ఈ జీవ గ్రంథం లాగా, ఈ జీవ గ్రంథం లాగా దినము మార్పు చెందుతూ ఉండాలి. కొన్ని వేల సంవత్సరాలు అయింది, కొన్ని లక్షల సంవత్సరాలు అయినా సరే అది మారదు. జీవ గ్రంథము మారదు. ఆ కాలానికి సరిపోయినట్లుగానే ఉంటుంది. ఈ కాలానికి సరిపోదండి ఈ పుస్తకం అంటే సరిపోదు. ఆయన వాక్కు ఎప్పటికప్పుడు జనరేట్ అవుతుంది, ఎప్పటికప్పుడు జీవాన్ని ధరించుకుంటుంది. ఆ జీవంలో జీవిస్తూ ఉంది వాక్. దేవునికి మహిమ కలుగుగా. జీవాధిపతి నుంచి వచ్చిన ఆ జీవపు వాక్కు అది ఎప్పుడు కూడా జీవిస్తూనే ఉంటుంది. ఈ రోజు మాట్లాడినట్టుగా ప్రభు నాతోనే, ఈ క్షణం నాతోనే మాట్లాడు, ఈ వాక్యం నాతోనే చేశాడు, ఈ హెచ్చరిక నాతోనే చేశాడు, ఇదిగో ఈ ఆశీర్వాదం నాకే ఇచ్చాడు. ఏ రోజుగా రోజు, ఏ రోజుగా రోజు జనరేట్ అవుతుంది. మరి నీవు దాన్ని తగ్గట్టుగా అవుతున్నావా? నీలో ఆ మార్పు వస్తుందా? రోజుకి ప్రారంభంలో ప్రభువా 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 అంట. 4 రోజులు పోయినాక ప్రభువా 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 అంట. ఆ తర్వాత ఇంకొక లెవెల్ అంటాడా, సరే ఏదో కానీ అంటారు. ఏమైపోతుంది రోజుకి? ఏమైపోతుంది? దిగజారిపోతున్నావు. దేవునికి మహిమ కలుగుగా. నీవు భక్తిలో, విశ్వాసములో, నిరీక్షణలో, రక్షణలో, ఓర్పులో ఏమైపోతున్నావు? రోజుకి దిగజారిపో. అదే పర్వతములతో చెప్పు, పర్వతంలో చెప్పు, అయ్యా లోయది ఎక్కడో లోతు కూడా లోయ, ఆ లోతులో కూడా నిన్ను వల్లి పద్మములుగా మార్చాడే. ఆ లోతులో కూడా, ఆ లోయలో కూడా నువ్వు పరిమళిస్తూ ఎక్కడో పర్వతం మీద ఉండి ఆ పర్వత శిఖరంలో నువ్వు పర్వతిస్తున్నావు, అందరికి నువ్వు కనపడుతున్నావు అంటే కాదు. నీ లోయలో కూడా చెప్పుకుంటూ వచ్చాడే, నీ లోయలో నుంచి కూడా అందరికి ప్రవశింపజేశాడే, నేను ప్రత్యేకపరిచాడే, అందరిలో కూడా నీకు ఒక స్థానం ఇచ్చాడే, అందరూ నీకు ఒక గుర్తింపు ఇచ్చాడే, నీకంటూ ఒక ప్రత్యేకత ఉంది. దేవునికి మహిమ కలుగును. కొండలు, శిఖరాలు, నదులు అన్నిటిలోనూ గుర్తింపు నీకు ఇచ్చాడు. ప్రతి విషయంలోనూ గుర్తింపు పొందేవే. మరి ఎందుకు ఎండిపోతున్నాయి నీ నదులు? నీలోంచి ప్రవహించే ఆ జీవజలపు ఓటలు ఆ నది ఎందుకు ఎండిపోతుంది? దేవునికి మహిమ కలుగును. హల్లెలూయా. నా దేవుడు అడుగుతున్నారు, ఏదో నీలో ఉంది, నేను నిజముగా నీ మీదకి ఖడ్గాన్ని పంపిస్తాను అన్నాడు. ఎందుకు పంపించాలి? దేవుడు ఆయన అడ్డు పడిపోయే దేవుడు నీ దేవుడు. నీ మీదకి ఏదైనా వస్తుంది అంటే ముందుగా ఆయన దాటి లోపలికి రావాలి. ఆ ప్రొడక్షన్ ఆయన ఇచ్చేవాడు. ఆయన అలాంటిది ఆయన ఖడ్గం నీ మీదకి పంపిస్తాను అంటున్నాడు. కారణం ఏంటి? ఏ అతిక్రమం ఉంది, ఏ అవిధేయత ఉంది నీలో? దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆయనే ఉన్నత స్థలమును నాశనం చేస్తా అంటున్నాడు. నీ బలిపీఠంలో పాడైపో. బలిపీఠాలు నువ్వు కట్టాల్సిన బలిపీఠం, నీ ఆత్మీయ బలిపీఠం పాడైపోతున్నాయి. నీ ఆత్మీయ బలిపీఠాలు పాడైపోతాయి. కారణం ఏంటి? కారణం ఏంటి? సూర్య దేవతలకు నిలిపిన స్తంభాలు నీవు. నీవు సూర్య దేవతలకు నిలిపిన ఆ స్తంభాలు అంటే దాని అర్థం ఏంటో తెలుసా? కంటికి కనపడే వాటికి
నీవు నిలుపుతున్నావు స్తంభం. నీ హృదయం అటువైపు మలుస్తున్నావు, అవి నీ హృదయంలోకి వస్తున్నాయి. సృష్టి, ఈ సృష్టిని మీరు పూజించకూడదు, మీరు ఆరాధించకూడదు అని చెప్పాడు నా దేవుడు. దేవునికి మహిమ కలుగునుగా. ఈ సృష్టిని మీరు ఆరాధించకూడదు. మీ చేతులతో చేసినవి కానీ ఈ సృష్టిలో ఏది ఉన్నా దాన్ని మీరు ఆరాధించడానికి వీలు లేదు. మరి అలాంటిది ఏదో నీలోకి వచ్చేస్తుంది, ఏ రూపంలో వస్తుందో నీలోకి వచ్చేస్తుంది. నీకు దేవునికి విరుద్ధమైనది నీలో ఏదో ఉంది. నీలో ఏదో ఉంది కాబట్టి నా ప్రభు నీతోనే మాట్లాడుతున్నాడు. ఆయనకి విరుద్ధమైనది ఏదో నీలో. సూర్యుని కింద ఉన్నది సమస్తము కూడా వ్యర్థమని మహాజ్ఞాని సులభం చెప్పాడు. సూర్యుని కింద ఏది కూడా మంచిది అంటూ ఏది లేదు. ఆయనకి ఏది కనపడాల, నెమ్మదిగా ఉంటుంది. ఇది మంచిది అంటకి ఏది కూడా కనపడాలి, అన్ని కూడా నశించిపోయేవి. మరి అలాంటి దానికోసం నువ్వు ఇంకా దేనికోసమో ప్రాకులాడుతున్నావు, దేనికోసమో ఎదురు చూస్తున్నావు, దేనికోసమో ఆశపడుతున్నావు. అది నా ప్రభువుకు నచ్చట్లేదు. కాబట్టి నీతోనే మాట్లాడుతున్నాడు, నీతోనే నా ప్రభు చూటిగా మాట్లాడుతున్నాడు. ఈ లోకం గతించిపోబోతుంది, ఏది కూడా మిగలదు, ఏది కూడా ఉండదు. కానీ నిన్ను మాత్రం ఆయన కోరుకున్నాడు. ఎందుకు అంటే ఒకప్పుడు ఉన్నతమైన స్థాయికి వెళ్ళి చేసిన భక్తి చేశావు. ఒకప్పుడు లోయల్లో ఉన్నా సరే, ఎవరికి కనపడిన లోయలో ఉన్నా సరే, నువ్వు అక్కడ పరిమళిస్తున్నాయి. ఏంటి ఆ వాసన వస్తున్నాయి, ఆ సువాసన ఏంటని చూస్తే అక్కడ ఆ లోయలో కూడా నీవు ప్రకాశిస్తూ కనపడ్డావు, వల్లి పద్మము వలె. మరి అలాంటి నిన్ను ఆయన విడిచిపెట్టుకోవడానికి సిద్ధంగా లేడు, విడిచిపెట్టుకోవడానికి సిద్ధంగా లేడు. రక్తపు మడుగులో నువ్వు పడి ఉన్నప్పుడు ఆయన నిన్ను చూశాడు. నీ తల్లి నిన్ను విడిచిపెట్టిపోయింది, నీ నాభి సూత్రం కొయ్యబడలేదు. ఆ రక్తపు మడుగులో నీవు డొల్లుతుంటే, చూసి వాళ్ళ అసహ్యపడుతుంటే, వస్త్రహీనులా నీవు పడి ఉంటే చూశాడు, నీ మీద జాలి పడ్డాడు, నిన్ను కనికరించాడు, నిన్ను తీసుకొచ్చి స్నానం చేపించాడు, నిన్ను కడిగి శుభ్రం చేసి మంచి వస్త్రము నీకు ఇచ్చి, నిన్ను పెంచడానికి మంచి ఆహారం, శ్రేష్టమైన ఆహారం, గోధుమలు, తేనె నీకు ఇచ్చి, నూనె నీకు ఇచ్చి నిన్ను పెంచి పెద్ద చేశాడు. పెద్ద చేసి నిన్ను ఒక సౌందర్యవతిగా చేసి నిన్ను అలంకరించి ఆయన తన దానిగా చేసుకోవాలని ఆశపడితే, నీవు నీ అందము చూసుకొని, నీ సౌందర్యము చూసుకొని నీవు క్రొవ్వి మదించి వ్యభిచారం చేయటం మొదలుపెట్టు. ఎంతగా అంటే ప్రతి పచ్చని చెట్టు, ప్రతి చోట నువ్వు వ్యభిచారం చేస్తావు. దాని అర్థం ఏంటో తెలుసా? లోకములో ఉన్నవన్నీ కూడా నీలోకి వచ్చేస్తున్నాయి. వ్యభిచారం అంటే శరీరకంగా వ్యభిచారం మాత్రమే కాదండి, శారీరకంగా పురుష స్త్రీ కలిసి చేసే ఆ వ్యభిచారము కాదు, లోకములోవి నీలోకి వస్తున్నాయని. అంటే దేవుడికి ఇవ్వాల్సిన స్థానం ఇవ్వకుండా వేరే ఎవరికో, వేరే ఏదో నీలో ఉంది. దేవునికి మహిమ కలుగుతుంది. అదే నా దేవుడు అంటున్నాడు, నీవు గనక దాన్ని తీసివేసుకుంటే సరే, లేదా నీ మీదకి ఖడ్గం వస్తుంది. నువ్వు దాన్ని సరి చేసుకున్నావా సరి, లేదా నీ మీదకి ఆయన ఉగ్రత వస్తుంది. ఖడ్గం ఒకటేనా? దేవునికి మహిమ కలుగును కాదు. 5వ వచనానికి రండి. చూడు, ఇశ్రాయేలీయుల కళేపారములో వారి బొమ్మల ఎదుట పడవేసి ఎముకలను బలిపీఠముల చుట్టూ పారవేసి, మీ ఎముకలను బలిపీఠముల చుట్టూ పారవేసి. కళేబారం అంటే కళేబారం శవాలు, ఎముకలు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కళేబారములో వారి బొమ్మల చుట్టూ, అంటే ఏ బొమ్మలైతే ఆశ్రయించారో, ఏ బొమ్మలైతే మాకు దేవుడు అనుకున్నారో, ఏ బొమ్మల వైపు చూస్తున్నారో, ఏ బొమ్మ అయితే నీ హృదయంలో ఉందో ఆ దాని మీదే నువ్వు ఆధారపడిపోతున్నావో,
నీ కుమారుడు అనే బొమ్మ, నీ కూతురు అనే బొమ్మ, నీ మనవడు అనే బొమ్మ, నీ భర్త అనే బొమ్మ, నీ భార్య అనే బొమ్మ, ఏ బొమ్మ ఉంది? ఎదురింటి బొమ్మ ఉందా, పక్కింటి బొమ్మ ఉందా? ఏ బొమ్మ నీలో ఉంది? నీ హృదయంలో ఏ బొమ్మ ఉంది? ఆ బొమ్మల చుట్టూ నీ శవం పడేస్తా. నువ్వు దేనైతే ఆరాధిస్తున్నావు, దేనైతే ఆశ్రయిస్తున్నావు, దాని చుట్టూ నీ ఎముకలను పడవేస్తాడు. నీ బలిపీఠము చుట్టూ ఏయమని, అది నీచమని. ఆ ఎముకలు పడవేయటం అనేది ఏయమనేది నీచమని. ఆ కాలంలో యూదారాజుల సమాధుల మీద అన్యుల ఎముకలు తీసుకొచ్చి పడవేసి వాటిని అపవిత్రం చేసేవాళ్ళు వేరే రాజులు వచ్చి. దేవునికి మహిమ కలుగునుగా. అవి అపవిత్రం చేయబడతావా? పవిత్రంగా ఉంటావా? నీవు పరిశుద్ధంగాను పవిత్రంగాను నీకంటూ ఒక స్థలము సిద్ధపరిచి ఉంచాడు ఆయన. ఆ స్థలంలోకి నువ్వు వెళ్ళి అక్కడ ఆసీనుడిగా కూర్చోవాలి. నీ కోసం ఆయన సిద్ధపరిచిన స్థలాలు ఉన్నాయి, నీవు ఉండడానికి సిద్ధపరిచిన ఇల్లు ఉన్నాయి, వాటిలోకి నువ్వు వెళ్ళాలి అని ఆయన ఆశపడుతున్నాడు. నీకోసం సమస్తం కూడా సిద్ధపరిచాడు. ఇదిగో నా తండ్రి ఇంట అనేకమైన నివాసములు ఉన్నాయి, లేని ఎడల నేను వెళ్ళి వాటిని సిద్ధపరిచి నేను వచ్చి నిన్ను తీసుకుని వెళ్తాను. నీకోసం అక్కడ నివాసాలు సిద్ధపరుస్తున్నాను. నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు? దాన్ని పొందుకోవడానికి నువ్వు సిద్ధంగా ఉన్నావా? అర్హత పొందే ఉన్నావా? యోగ్యత పొందే ఉన్నావా? తప్పిపోయావా? పడిపోయావా? జారిపోయావా? ఆయన రాబోతున్నాడు త్వరగా. ఆయన ఇచ్చిన మాట నెరవేర్చడానికి ఆయన రాబోతున్నాడు. ఆయన మామూలుగా రావట్లేదు, అన్ని కోసం సమస్తం కూడా సిద్ధపరిచి వస్తున్నాడు. పేరు పేరున ఇది పలానా వ్యక్తికి, పలానామ్మకి, పలామామకి పేరు పేరున అక్కడ సిద్ధపరిచి వస్తున్నాడు. అంతేకాదు, ఆయన వస్తూ ఊరినే రావట్లా, నీకోసము బహుమతులు తీసుకుని వస్తున్నాడు. ఎందుకంటే ఆయన నీ దగ్గర నుంచి వెళ్ళిన తర్వాత నువ్వు ఈ లోకంలో జీవించిన జీవితం అంతా కూడా నీకు కోసం ఆయన ఇవ్వడానికి బహుమతులు నీకు ఇవ్వడానికి ఆయన జీతము తీసుకుని వస్తున్నాడు. ఆయన కోసం నువ్వు రోషంగా నిలబడ్డావా? ఆయన కోసం పౌరుషంగా నిలబడ్డావా? నువ్వు ప్రత్యేకంగా నిలబడ్డావా? వాటికి తగిన ప్రతిఫలం ఇవ్వటానికి ఆయన వస్తున్నాడు. దేవునికి మహిమ కలుగు. మరి వాటిని తీసుకోవటానికి సిద్ధంగా ఉన్నావా? అర్హత కలిగే ఉన్నావా? నువ్వు ఏ గురుగా యోగ్రాలుగానే ఉన్నావా? కన్నా ప్రభు ఎక్కడో తేడా ఉంది నీతో, ఏదో లోపం ఉంది కాబట్టి నీతో నా ప్రభు మాట్లాడుతున్నాడు. దేవునికి మహిమ కలుగును కాదు. 6వ వచనం, చూసారా, నేనే దేవుడిని మీరు తెలుసుకునేటట్లుగా మీ బలిపీఠాలు పాడైపోతాయి, మీ విగ్రహములు చిన్న భిన్నములు అయిపోతాయి. సూర్య దేవతకు మీరు నిలిపిన స్తంభములు పడగొట్టబడును, మీ పనులు నాశనమగును, మీ నివాస స్థలములన్నిటిను ఉన్న మీ పట్టణములు పాడైపోతాయి, మీ ఉన్నత స్థలములు విడబడతాయి. 12వ వచనం చూడండి, ఇవన్నీ పాడైపోతాయి. కానీ మళ్ళీ ఇంకోటి అంటున్నాడు, దూరంగా ఉన్న వాళ్ళేమో తెగులు చేత చచ్చిపోతారు, దగ్గరగా ఉన్నవారేమో కటకం చేత కూలిపోతారు, శేషించి ముట్టడి వేయబడిన వారు క్షామం కరువు చేత ఈ ప్రకారము వారి మీద దేవుని యొక్క క్రోధము తీర్చుకుంటాడంట. ఎంత భయంకరమైన పరిస్థితి వచ్చి చూడండి. దూరంగా ఉన్నాడేమో తెగులు చేత, దగ్గరకు ఉన్నాడేమో ఖడ్గము చేత, శేషించి ఇక మేము బ్రతుకున్నాములే అని ముట్టడి వేసి పట్టి ఆ లోపల ఉంటారు కదా, మేమేంటి క్షేమంగా ఉన్న తలుపులు వేసుకుని ఉన్నారు, వారు కరువు చేత బయటకు వస్తే చచ్చిపోతారు, ఎట్టో చంపేస్తారు శత్రువు. లోపలే ఉండి ఆకలేసి తిండి దొరక్క చచ్చిపోతారు. దేవునికి మహిమ కలుగు. దేనికి నియమించబడిన వాడు దానికే నా ప్రభు నియమించేశాడు కొందరిని, ఈ మూడిటికి కొంతమందిని నియమించేశాడు. దేనికి నియమించబడిన వాడు దానికే చచ్చిపోవాలి. కానీ వాళ్ళ గురించి నా ప్రభు అడగట్లేదు, వాళ్ళ గురించి నా ప్రభు అడగట్లా,
మరి దేని గురించి అడుగుతున్నాడయ్యా అంటారా? నిన్ను ఆయన రాజ్యంలో చేర్చుకోవాలని ఆయన ప్రయాసపడి వెళ్ళాడే. ఆయన నీతిని, ఆయన పరిశుద్ధతను, ఆయన యథార్థతను, ఆయన రాజ్యాన్ని నీకు ఇచ్చి వెళ్ళాడు కదా. ఆ రాజ్యంలో చేరుకోవడానికి నీకు అర్హతనిచ్చాడు కదా. దాన్ని నువ్వు పోగొట్టుకున్నావు అని ఇప్పుడు ఆయన బాధపడుతున్నాడు. దానికోసం చూస్తున్నాడు ఆయన. ఎందుకు తప్పిపోయావు అడుగుతున్నాడు. ఎందుకు నువ్వు తప్పిపోయావు? ఎందుకు దూరం అయిపోయావు? నా సన్నిధి నుంచి నువ్వెందుకు దూరం అయిపోయావు? ప్రభువా, నీ కోపానికి నేను దూరం అయిపోయినయ్యా, నీ ఉగ్రతకి నేను పాలైపోయానయ్యా, నీ ముందుకు నేను రాలేకపోతున్నానయ్యా అంటావా? నిన్ను ఎంతగానో ప్రేమించి ఆయన చేతితో నిన్ను రూపించి ఆయన చేతులతో నాటిన ఆ ఏదేను వనంలో నిన్ను తీసుకుని వెళ్ళిపెట్టి, ఇదిగో సమస్తం కూడా ఏలు, పరిపాలించు, అనుభవించు, అన్నీ కూడా తిను అని చెప్పి ఒక ఆజ్ఞ మాత్రం ఇచ్చాడు. ఇదిగో ఈ 2 చెట్లు మాత్రం తినొద్దు అన్నాడు. నువ్వేం చేసావు? చక్కగా అన్నీ అనుభవిస్తున్నావు, సంతోషంగా ఉన్నావు, హ్యాపీగా ఉన్నావు, అన్ని కూడా సమకూర్చాడు దేవుడు. కాబట్టి ఏ లోటు లేదు, సమృద్ధిగా జీవితం వెళ్ళిపోతుంది, హ్యాపీగా వెళ్ళిపోతుంది. తిని 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 తిన్నవన్నీ కూడా ఏమైపోయినాయి? కసరేసేసి. పరలోకం నుంచి మన్నా కురిపిస్తుంటే, దేవదూతలు తినే మన్నా కురిపిస్తుంటే భూమి మీద మన ఇశ్రాయేలీయులు ఏం చేశారు? తిని తిని ముందు చెప్పారు. ముందు ఏమని చెప్పారు? అది తినడానికి ఎలా ఉందంట? క్రొత్త నూనె వలె ఉందంట, తేనె వలె ఉందంట. ఎలా ఉందండి? తినడానికి తేనె వలెను, క్రొత్త నూనె వలె ఉందంట. అంత రుచిగా ఉంది. కానీ తినే కొంది ఏమైపోయింది? రోజు తిని తిని కసరేసిపోయింది. ఆ మన్న ఎవడు తింటాడు? మాకు అక్కర్లేదు మన్న. మరేం కావాలి? ఐగుప్తులో మేము తిన్నామే కీరకాయలు, తెల్లగడ్డలు, దోసకాయలు, ఎండి చేపలు, అవి గుర్తొచ్చినాయి మాకు. మాంసము గుర్తొచ్చింది మాకు. దేవునికి మహిమ కలుగుగా. హల్లెలూయా. దేవదూతలు తినే ఆహారం ఇస్తే నచ్చలేదు, అవి గుర్తొచ్చినాయి. అవి ఎలా తినేవాళ్ళు? అక్కడ పొద్దున్నుంచి సాయంత్రం వరకు కష్టపడి గంజి కాసుకుని అని తాకుండా తినుకుంటుంటారు. ఏది? రాత్రి కాలం. ఇక సాయంత్రం అయిన తర్వాత ఏం చేసామంటే ఆ సైనికులు ఏం చెప్పారు, ఆ అధికారులు ఏం చేసామంటే తల ఒక అన్ని ధాన్యం పెడితే, అన్ని పడేస్తే అవి బంగారంలో ఏరుకొని వెళ్ళి తినేవాళ్ళు. అది గుర్తు వస్తుంది. ఇక్కడ పెట్టే పని ఏమీ లేదు, హ్యాపీగా తినటం, కూర్చోటం. మరి అవి గుర్తు వచ్చినాయి వీళ్ళకి. ఆ శ్రమల కాలం, ఆ కష్టకాలంలో వాళ్ళు అనిపించిన నిట్టూర్పులు గుర్తుకు రాలా, ఆ ఏడుపులు గుర్తుకు రాలా, ఆ రోగాలు గుర్తుకు రాలా, ఆ తిన్నాయి మాత్రం గుర్తొచ్చింది. చూసారా పిల్లారా? మానవుడు ఎలాంటి వాడో చూసారా? అరే, ఐగుప్తులో ఉన్నప్పుడు మనం ఆ దుంపలు తిన్నాము అంటే, అరే ఐగుప్తులో ఉన్నప్పుడు మనము ఆ తెల్లగడ్డలు తిన్నాము అంటే, ఐగుప్తులో ఉన్నప్పుడు మనము ఆ కీరకాయలు, దోసకాయలు తిన్నాము అంటే, దాని వెనకాల ఎంత శ్రమ ఉంది, ఎంత కష్టం ఉంది, ఎంత బాధ ఉంది, ఎంత నిట్టుపు ఉంది, ఎంత ఏడుపు ఉంది, ఎంత ఎదురు చూపు ఉంది. ప్రభు వస్తాడు, మమ్మల్ని విడిపిస్తాడు, రక్షిస్తాడు, నడిపిస్తాడు. ఈ శ్రమలోంచి, ఈ బాధలోంచి మమ్మల్ని నడిపిస్తాడు అనే ఆ నిట్టూర్పులు, ఆ ఏడుపు, ఆ రోదన ధోని మర్చిపోయి, ఆ ఇనుప కొలిమిలో కాలిపోయిన ఆ గోల కేకలు అవి మర్చిపోయి, తిండి మాత్రం గుర్తు. ఏ తిండి అండి? ఆ ఐగుప్తులో తిన్న తిండి మాత్రం గుర్తు. ఇక్కడ ఏ పని లేదు, వెళ్తే వెళ్ళటం, లేదా కూర్చుని ఉండటం. నడిచారు 40 సంవత్సరాలు నడిపిస్తే వస్త్రపు చెంగు మాయల, చెప్పుల వారు తెగల, కాళ్ళకు వాపు రాల. 40 సంవత్సరాలు నడిచారు. దేవునికి మహిమ కలుగునుగా. పొద్దున్న వేసుకొని కొంచెంసేపు కొంత దూరం వెళ్ళేపాటికి కాళ్ళు ఫ్యాట్లు మాసిపోతున్నాయి, బట్టలు దుమ్ము కొట్టుకుపోతున్నాయి. కొంత దూరం నడిస్తే కాలు ఎత్తున వాసిపోతున్నాయి. కొంచెంసేపు నిలబడితే కాలు కనపడుతుందా? వాసిపోయింది, కాలు వాసిపోయింది. మరి 40 సంవత్సరాలు ఎక్కడ నడిచారు?
ఏం చేశారు? 40 సంవత్సరాలు నడుచుకుంటూ వచ్చారు. వస్త్రం కూడా మాయల, చెప్పులు వారు కూడా తెగల. వేసుకున్న చెప్పులు వేసుకున్నట్టుగా ఉండే. మన చెప్పులు ఉంటాయమ్మా? ఉంటాయా? ఎంతకాలం ఉంటాయి? మా వస్తే మరి ఏదో బ్రాండెడ్ అంటే వాడు చెప్తాడు 6 నెలలు గ్యారెంటీ అంటాడు. అంతేనా? అవి కూడా తెగిపోతే బాగా చేసి ఇస్తామని చెప్తారు. మరి అలాంటిది 40 సంవత్సరాలు వాళ్ళ చెప్పులు వారు, ఆ చెప్పులు అల్లుకుంటారు లేసులు అంటాం కదా, అలాంటి అది కూడా తెగలేదంట. వాళ్ళు నడుచుకుంటూ వెళ్తే 40 సంవత్సరాలు నడిస్తే పగలో రాత్రులు కూడా నడిచారు. మరి అలాంటిది కొంత దూరం నడిస్తేనే కాళ్ళ నొప్పులు అమ్మా అయ్యా అంటాం. మరి అలాంటిది 40 సంవత్సరాలు ఏకదటిగా నడిస్తే కాళ్ళు వాపుకురాలి. ఎక్కడ నడిచారండి? నడిచారంటారా? చూడటానికి మాత్రమే నడిచారు, నడవల. ఆయన అరిచేతుల్లో పెట్టుకొని తీసుకుని వెళ్ళాడు. ఎక్కడండి? అరిచేతిలో పెట్టుకొని తీసుకుని వెళ్ళాడండి. పైనేమో మేఘస్తంభం గాను, పగలు ఎదురుగుండా ఆయన దూసిన కట్టుకొని చేత కొట్టుకోండి. వెనకేమో అగ్నిస్తంభం, శత్రువు రాకోకుండా. ఎదురుగుండా శత్రువు రాకుండా ఆయనే ఉన్నాడు, వెనక శత్రువు రాకుండా ఆయన ఉన్నాడు, ఈ పక్క ఆయన ఉన్నాడు, ఆ పక్క ఆయన ఉన్నాడు, పైన ఆయనే ఉన్నాడు. మరి కింద ఆయన అరచేతుల మీద ఇలా పెట్టుకొని భద్రంగా తీసుకుని వెళ్ళాడు. అంతగా తీసుకొని వెళ్ళినా వాళ్ళకి ఏం గుర్తొచ్చినాయి? కష్టపడే పని లేదు, చెమట ఊడ్చే పని లేదు, సంపాదించుకునే పని లేదు. అన్నీ కూడా చక్కగా పొద్దున్నే లేచేపాటికి ఆ ఇల్లు ఎదురుకుండా కూడా అందరూ వాకిల్లో పడిపోయి ఉంటుంది మన్న. దాన్ని తీసుకొచ్చుకుంటాం, ఎంత కావాలని తీసుకొని తింటాం అంతే. ఒకవేళ వాడు తక్కువే కూర్చుకుని వాడు లేటుగా లేచానులే కొంచెం ఏది కూర్చుకున్నా అన్నా వాడు తక్కువ కావట్లా, సరిపోతుంది. ఒకవేళ ఆశ కొద్దీ వాడు ఏమైనా ఎక్కువ కూర్చుకున్నా ఎక్కువ కావట్లా, సరిపోతుంది. మాంసం కావాలంటే పూరీలు వచ్చి సాయంకాలం పూట, పొద్దున్నే మన్నా కుడితే సాయంకాలం వచ్చే వాళ్ళకి ఏముంటుంది? పూరీలు వచ్చి వాలిపోతున్నాయి. మొత్తం అదంతా కూడా వాళ్ళ వాకిల నుండి పూరీల్లో వస్తున్నాయి. కావాల్సినవన్నీ పోగేసుకుని వచ్చి తింటమే. మరి ఇంకా వాళ్ళకి ఎక్కడ లోటు ఉంది? మరి ఇంకా వాళ్ళకి ఏం గుర్తొచ్చి తిని 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 ఏమైపోయింది? ఇవి కసరేసిపోయి తిని తిని కసరేసి ఐగుప్తులో ఉన్న కీరకాయలు దోసకాయలు గుర్తుకొచ్చి, ఐగుప్తు శ్రమలు అంటే ఇక్కడ ఒళ్ళు నలవట్లేదు, ఒళ్ళు నలగట్లా. ఇక్కడ సుఖపడిపోతున్నావు, అక్కడైతే కొంచెం అంటే సార్ పళ్ళు పడుతుంది. ఏంటి? కొరడా దెబ్బ. అమ్మా సెట్ అయిపోతుంది. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. చూసారా ప్రియులారా? మానవుడి యొక్క స్థితి చూసారా? వారి యొక్క పరిస్థితి చూసారా? ఆయన ముందుండి నడిపిస్తున్నాడు, వెనకాలుండి ఆయన నీకు ప్రొటెక్షన్ ఇస్తున్నాడు. పైన నీకు ఎండ తగలకుండా, ఏం తగలకుండా, వర్షం పడకు, మంచు పడకోకుండా మేఘస్తంభంలో ఆయనే ఉన్నాడు. మరి కింద ఆయన హస్తాలకి మీద పెట్టుకొని నిన్ను నడిపించుకుంటూ వెళ్తున్నాడు. ఇంతగా పాదుగాపుగా ఇంతగా భద్రపరుస్తుంటే తిని ఏం చేసావు? తిరుగుబాటు చేస్తావు. దేవుడికి మహిమ కలుగు. ఆకాశమా ఆలకించు, భూమి సెవియొక్కము. నేను పిల్లలకని పెంచి పెద్ద చేస్తే వారు నా మీద తిరుగుబాటు చేస్తున్నారని దేవుడు చెప్తాడు. దేవునికి మహిమ కలుగు. హల్లెలూయా. తిరుగుబాటు చేస్తున్నారు ఆయన. 13వ వచనం. తమ విగ్రహముల మధ్యను తాము కట్టిన బలిపీఠము చుట్టూను ఎత్తైన కొండల మీదను సకల పర్వతముల నడికొప్పుల మీదను పచ్చని చెట్లన్నిటి క్రిందను పుష్టి పారిన మస్తకి వృక్షముల క్రిందను తమ విగ్రహములన్నిటికీ పరిమళ ధూపం వేసిన చోటులన్నిటిను పడి వారి జనులు అతులై ఉండు కాలమున నేనే యెహోవానని తెలుసుకుంటాను. దేవునికి మహిమ కలుగుగా. జనాలు చచ్చిపోతుంటే, ఒకరి మీద ఒకరు పడి చచ్చిపోతుంటే, కారణం తెలియకుండా చచ్చిపోతుంటే, అప్పుడు ప్రభా ఏదో వచ్చేసింది ఏదో తెలియదు, అయ్యా నన్ను రక్షించు. ఎప్పుడు? 3 సంవత్సరాల
కరోనా వచ్చి తుడిచిపెట్టుకుపోతుంటే పాదాలు పట్టుకొని ప్రభా 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 అదేంటో తెలియదయ్యా. ఏదో గాలి వస్తుందంటే గాలికి వచ్చి చచ్చిపోతున్నారంట ప్రభు. అయ్యా మమ్మల్ని రక్షించు, మమ్మల్ని రక్షించు. దాని నుంచి ఆయన రక్షించి, దాని నుంచి ఆయన రక్షిస్తే ఈ రోజున మరిపడి ఏం చేస్తున్నా? వెళ్దాములే, చేద్దాములే. ఏంటిది ఏంటిది? మందిరంలోకి సమయం అయిందా? అయ్యగారు వచ్చాడా? పాట పాడా? ఆరాధన జరుగుతుందా? వాక్యం చెప్తాడా? అప్పుడు వెళ్దాంలే. అశ్రద్ధ, నా సన్నిధిలో మీరు ఉండాలి, నా ప్రతి ఒక్కరు కూడా కుటుంబంతో ఉండాలి అని చెప్తుంటే మనం చేస్తుంటాం. ఆ రోజే మనకు పనులన్నీ వచ్చేస్తాయి. ఎక్కలేని పని ఆ రోజు దొరుకుతుంది. దేవునికి మహిమ కలుగును గాక. 6 రోజులు మీ పనులు మీరు చూసుకోండి, 7వ రోజు నాకు ఇచ్చేయండి అని ఆయన అంటూ ఉంటాడు. మనం ఏం చేస్తాం? 6 రోజులు మనకు సరిపో, 7వ రోజు కూడా ఆయన దినాన్ని కూడా మనం దొంగిలించేస్తాం. దేవునికి మహిమ కలుగును గాక. ఒక విధంగా చెప్పాలంటే విస్తారమైన పనులు పెట్టుకున్నాం. ఏ రోజు? ఆదివారమే. మార్త కంటే దారుణంగా అయిపోయాం మనం. మార్త నువ్వు విస్తారమైన పనుల చేత నీకు కలిగిన దాన్ని ఎందుకు పోగొట్టుకుంటున్నావు? నువ్వు ఆ సమయాన్ని పోగొట్టుకుంటుంది మార్త పనులు చేసిందంటే దానికి అర్థం ఉంది. ఆతిథ్యం ఇవ్వడానికి, ఎవరికి? ప్రభువుకి ఆతిథ్యం ఇవ్వడం కోసం కష్టపడింది. అవునే హెచ్చరించాడు ప్రభు. మరి అలాంటిది నిన్ను నన్ను ఏం చేయాలి? మార్తనైతే హెచ్చరించాడు. ఎందుకంటే ప్రభువు కోసం ఆతిథ్యం ఇవ్వడం కోసం కష్టపడింది. విస్తారమైన పనులు పెట్టుకుని, ప్రభుకి నేను అది వండి పెట్టాలి, ప్రభుకి ఇది చేసి పెట్టాలి, ప్రభుకి అలా చేయాలి, ప్రభుకి ఈ తాగడానికి ఇది సిద్ధపరచాలి అని విస్తారమైన పనులు పెట్టుకోండి. సరే, రైట్. మార్త అని మాత్రమే హెచ్చరించాడంటే మరి మనల్ని నువ్వు ఎలా? దేవునికి మహిమ కలుగును గాక. నీ కోసం ఆయన వచ్చి పెందలకాడ వచ్చి ఆయన ఎదురు చూసుకున్నాడు. ఎవరు వస్తారా ఈ రోజు నా సన్నిధికి, ఎవరు వస్తారా అని చెప్పి ఎదురు చూస్తున్నాడు. ఆయన నిలబడి ఆయన ఎదురు చూస్తుంటే వెళ్ళలా వద్దా? ఇప్పుడు వెళ్ళి అంతసేపు కూర్చోలేంలే అని ఎంతసేపు కూర్చుంటా, వీళ్ళు అంతసేపు కూర్చోవాలా అని మనము ఆ సమయానికి వస్తూ ఉంటాం. మరి దేవుడు ఎప్పటి నుంచి ఎదురు చూస్తుంటాడు? ఆయన కరెక్ట్ టైం అంటే టైమే, ఆయన సమయం అంటే సమయమే. ఆ సమయానికి ముందు వచ్చి ఆయన నుంచి ఉంటాడు. నీకు తెలుసో లేదు, నువ్వు ప్రతిరోజు కూడా నువ్వు ప్రార్థన ఒక సమయం పెట్టుకో. ఇదిగో ఈ సమయం నుంచి ఈ సమయం వరకు, మధ్యాహ్నము రాత్రి 12 గంటల నుంచి 1 గంట వరకు నేను ప్రార్థన చేస్తా, లేదా 1 గంట నుంచి 2 వరకు నేను ప్రార్థన చేసుకుంటా, లేదా ఆయన సన్నిధికి వచ్చి ప్రార్థన చేసుకుంటా అనుకున్నావు అనుకో, నీకంటే ముందే వచ్చాను, 1 గంట ముందే ఉంటాడు. ఎక్కడ? నీ మొర ఆలకించడానికి నీ ముందు 1 గంట ముందే ఉంటాడు ఆయన. నీ ఇంట్లోనే కానీ, మందిరంలోనే కానీ, ఎక్కడైనా సరే నీకు ముందుగానే ఉంటాడు ఆయన. ఎప్పుడు కూడా ఆయన లేట్ అవ్వడు, నీవు లేట్ అవుతూ ఉంటావు. దేవునికి మహిమ కలుగాలి. ఆయన క్రమాన్ని కోరుకునేవాడు. క్రమంగా ఉండాలి, అన్ని కూడా క్రమం కోరుకుంటాడు. ఎక్కడ కూడా అక్రమం అనేది ఉండకూడదు, అన్ని కూడా క్రమముగా జరగాలని కోరుకుంటాడు. నువ్వు పెందలకాడ వచ్చి ఆరాధనకి ముందే వచ్చి ప్రార్థన చేసి సిద్ధపడిపోయి ఆరాధనలో పాలు పంపులు పొంది పాటలు పాడి అన్నీ చేసి అన్నీ అయిన తర్వాత ఆరాధన అయిన తర్వాత వాక్యములకు వెళ్ళాలి. అప్పటికి ఏమవుద్ది? నీ మనసు అంతా ఏమైపోద్ది? సిద్ధపడిపోయి ఆయన మాట కోసం ఎదురు చూస్తూ ఉంటారు. ప్రభువా, అయ్యా నువ్వు నాకు మాట సెలవిస్తున్నావు ఈ మాట. కానీ మనం అప్పటికప్పుడే వస్తే ఏమవుద్ది? సగం అయిపోద్ది. అసలు ఏం చెప్తున్నావో అర్థం కాదు. మరి నీ వాక్యం నీ హృదయంలోకి ఎలా వెళ్తుంది? కార్యం ఎలా జరుగుతుంది? వాక్యపు కార్యములు ఎలా జరుగుతాయి నీలో? దేవుని కార్యాలు జరగాలి కదా, ఎలా జరుగుతాయి? ఏదో ఉంది అక్కడ, నువ్వు ఇంకా దేన్నో విడిచిపెట్టి రాలేకపోతున్నావు. అంతేనా? ఇంకా ఏదో ఉంది, ఇంకా అది చేయాలి ఇంక నీ మనసులో ఏదో ఉంది, అందుకని నువ్వు దాన్ని విడిచిపెట్టి ఆ సమయానికి రాలేకపోతున్నావు. మరి ఆయన చూస్తున్నాడు, నీతోనే మాట్లాడుతున్నాడు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. ఆయనే చెప్తాడు ఏమని? నేనే యెహోవానై ఉన్నానని మీరు తెలుసుకుంటారు. ఎప్పుడు?
ఎప్పుడు తెలుసుకుంటారు? ఏదో ఒకటి మన మీదకి వచ్చినప్పుడు, ఏ ఉగ్రతో పాపం ఏదో ఒకటి ఆయన కోపము రగిలినప్పుడు అప్పుడు తెలుసుకుంటారంట. దేవునికి మహిమ కలుగునుగాక. 7వ అధ్యాయం 2వ వచనం. నరపుత్రుడా ప్రకటించుము, ఇశ్రాయేలు దేశముకు అంతము వచ్చినది, నలుదిక్కుల దేశమునకు అంతమే వచ్చినది. ప్రభువుకు యెహోవా సెలవిచ్చుచున్నాడు, ఇప్పుడు నీకు అంతము వచ్చే ఉన్నది, నా కోపం నీ మీద తెప్పించు, నీ ప్రవర్తనను బట్టి నీకు తీర్పు తీర్చి నీవు చేసిన సమస్త హేయ కృత్యముల ఫలము నీ మీదకి రప్పించుచున్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఏంటండి? నీ ప్రవర్తన బట్టి ఆయన ఏం చేస్తున్నాడు? నీ ప్రవర్తన బట్టి నీ మీదకు తీర్పు తీర్చి నీవు చేసిన సమస్త హేయ కృత్యముల ఫలము నీ మీదకైనా రప్పిస్తున్నాడు. మనం చేసిన క్రియలే, మనం చేసిన పనులే, ఆ పనుల యొక్క ప్రవర్తన క్రియలు యొక్క ప్రతిఫలమే రాబోతుందంట. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. మనం ఏదైతే చేస్తున్నామో దాని యొక్క ప్రతిఫలం మనము పొందుకుంటాం. నీ ఎడల కటాక్షముంచి కింద వచ్చిన రండమ్మా. నీ ఎడల కటాక్షముంచకయు కనికరము చూపకయు. చూసారా? నీ ఎడల, ఎందుకంటే నీ ప్రవర్తన మంచిది కాదు కాబట్టి, నీ ప్రవర్తన సరైనది కాదు కాబట్టి ఆయన ఏం చేయబోతున్నాడు? ఇప్పుడు నీ ఎడల ఆయన కటాక్షం ఉంచాడంట, ఆయన కనికరం నీకు చూపడంట. చూపుకుని ఉంటాను, నేను యెహోవానై ఉన్నానని నీ వెరుగునట్లు నీ ప్రవర్తన ఫలం నీవే అనుభవించేటట్లు చేస్తాడు. నీ హేయ కృత్యము నీ మధ్యనే ఉండనిస్తాడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. చూసారా ప్రియులారా? మనము ఏదైతే చేస్తున్నామో దానిని మన మధ్య ఉంచేస్తాడు ఆయన. నువ్వు భక్తిలో ఉన్నావా, విశ్వాసంలో ఉన్నావా, ఆయన కోసం కనిపెడుతున్నావా, ఆ ప్రతిఫలం వేరు. నువ్వు ఆయన కోసం కనిపెట్టట్లేదా, ఆయన కోసం విరుద్ధంగా ఉన్నావా, ఆ ప్రతిఫలం వేరు. ఆ కానీ ఖచ్చితంగా ఇస్తాడు ప్రతిఫలం. కానీ ఆ తీర్పులో ఇచ్చే ఆ ప్రతిఫలం ఏంటి? యోగ్యమైన ప్రవర్తన నడుచుకుంటే పరిశుద్ధమైన ప్రతిఫలం. నీవు యోగ్యమైన ప్రవర్తన నడుచుకోకపోతే అపవిత్రమైన తీర్పు అనే ప్రతిఫలం, శ్రమ అనుభవించే ప్రతిఫలం. నువ్వేది కావాలి? శ్రమ కావాలా, సంతోషం కావాలా? దేవునికి మహిమ కలుగునుగాక. 5వ అధ్యాయం 11వ వచనం. నీ హేయ దేవతలన్నిటిని పూజించి నీవు చేసిన హేయమైన క్రియలన్నిటి చేత నా పరిశుద్ధ స్థలమును అపవిత్రపరిచారు. చూసారా? ఏ స్థలాన్ని అపవిత్రపరిచారండి? దేవుని పరిశుద్ధ స్థలాన్ని అపవిత్రపరుస్తున్నారు. కారణం ఏంటి? నీ హేయ దేవతలన్నిటినీ నీవు పూజించి నీవు చేసిన హేయ క్రియల వలన, ఆ క్రియలన్నిటి చేత ఆయన దేవుని యొక్క పరిశుద్ధ స్థలమును అపవిత్రపరుస్తున్నారంట. అదే ఆయన బాధ. పరిశుద్ధమైన స్థలాన్ని నువ్వు అపవిత్రపరుస్తున్నావు. నా పరిశుద్ధమైన స్థలాన్ని నువ్వు చేసిన ఏ క్రియల చేత, నువ్వు చేసిన అన్ని దేవతల పూజింపు అన్ని చేసి కూడా అన్ని లోకాలలో ఉన్నాయని నీలోకి వచ్చేసినాయి. ఇప్పుడు నువ్వు వచ్చి పరిశుద్ధమైన స్థలాన్ని అపవిత్రపరిచేస్తున్నావు. అపవిత్రపరచుట గనుక కరుణా దృష్టి అయినను జాలి అయినను లేక నేను నిన్ను క్షీణింపజాలి. ఆయనకానే ప్రమాణం చేసుకుంటున్నాడు. ఏమని? ఇక నీ మీద నేను జాలి పడను, అసలు నిన్ను కరుణించిన, నేను నీ మీద అసలు జాలి పడను నిన్ను అని చెప్పి ఆయనే ప్రమాణం చేసుకుంటున్నాడు. అంటే ఎంతగా ఆయన హృదయాన్ని నువ్వు బాధ పెట్టావు, ఎంతగా ఆయన దుఃఖింప చేసావు, ఎంతగా ఆయన్ని నువ్వు బాధించావు. ఇదే ప్రభువగు యెహోవాకు కరువు వచ్చి ఉండగా
చూడండి, కరువు వచ్చినప్పుడు నీలో 3వ భాగం తెగులు చేత పోతుంది. ఆ, 3వ భాగం ఖడ్గం చేత నీ చుట్టూ కోలుతుంది. మిగిలిన భాగం ఉంటే ఆయన కత్తి దూసి మిగిలిన భాగమును నలుదిశలా చెదరగొట్టి తరిమేస్తారంట. బాబోయ్, ఎంత భయంకరమైన దినాల్లో మనం ఉన్నామండి. ఎంతటి దినాల్లో మనం ఉన్నాం. దేవునికి మహిమ కలుగునుగా. 7వ అధ్యాయం 16వ వచనానికి రండి. వారిలో ఎవరైనాను తప్పించుకునే ఎడల వారందరూ లోయలోని గోవల వలె పర్వతం మీద నుండి తమ దోషములను బట్టి మూలుగులేడుదురు. దేవునికి మహిమ కలుగునుగా. కింద వచ్చిన అందరి చేతులు చూడండి, ఏంటంటే అందరి చేతులు సత్తు తప్ప బలం ఉండదేక. అందరి మోకాళ్ళు తత్తరిల్లిపోతున్నాయి. చేతుల్లోనేమో సత్తులే బలం, ఒంట్లోనే బలం లేదు. వారు అప్పుడు గోనె పట్ట కట్టుకుంటారు. చూడండి, ఎప్పుడు చేతుల్లో సత్తువు లేదు, కాళ్ళల్లో మురుగు లేదు. కాళ్ళు ఏమో నిలబడితే ఎప్పుడు మోకాలు వేయడానికి నిలబడు, చేతులు ఎత్తడానికి చేతులను పనిచేస్తే సత్తువు ఉందా, బలం ఉందా? లేదు. చేతులు ఎత్తాలన్నా ఎత్తలేదు, కాళ్ళు మోకాలు వేయాలన్నా మోకాలు వేయలేం. అప్పుడు గోనె పట్ట ఉపవాసం. అప్పుడు ఉపవాసం ఉండి ఏముంటది? దేవుని ప్రత్యక్ష వస్తుందా? ఘోరమైన భయం కలుగుతుంది. అప్పుడు అందరూ సిగ్గుపడుతురు. అందరి తలలో అప్పుడు బోడి చేయబడతారు. ఏం చేస్తారంట అండి? అప్పుడు తమ వెండిని వీధుల్లో పడేస్తారంట. తమ బంగారము, ఇది బంగారం అసలు ఇది ఎందుకు పనికిరాదని అని చెప్పి పడేస్తారంట. యెహోవా ఉగ్రత దినమందు దేవుని కోపం వచ్చిన ఆ రోజున వాళ్ళ వెండే గాని వారి బంగారమే గాని వారిని ఆ కోపం నుంచి, ఆ ఉగ్రత నుంచి తప్పించజాలం. దేవునికి మహిమ కలుగునుగా. వారు వెండే గాని వారి బంగారమే గాని దేవుని యొక్క కోపాగ్ని నుంచి తప్పించలేరు. మరి ఎందుకు పనికి వస్తాయి వెండి బంగారాలు? ఏమండి, అమ్మో, ఈ రోజున వెండి రేటు ఎంతో తెలుసా అండి? వెండి రేటు వెలవెల వెలిగిపోతుంది. బంగారు రేటు ఆకాశాన్ని అంటుకుంటుంది కదా. కానీ ఆయన కోప దినమున అవి ఎందుకు పనికిరాదు. కాలుకి వేసుకొని కాలు కింద తొక్కినా సరే ఉపయోగం ఉండదు. అటు అవి నీకు ముద్ద పెట్టలేవయి ఆ రోజున. ఈ రోజు నువ్వు వేసుకోవచ్చేమో, ఈ రోజున అంత రేటు ఉంది కదా నువ్వు అనుకోవచ్చేమో. కానీ ఒక రోజు రాబోతుంది నా దేవుడి ఉగ్రత దినం. ఆ రోజున అవి ఎందుకు పనికిరావు. దేవునికి మహిమ కలుగునుగా. మాట్లాడొద్దు. ఆ రోజున ఎందుకు పనికిరావు అండి. అవి నీకు ముద్ద పెట్టలేవు. కడుపు ఆకలి మండిపోతూ ఉంటది. తిందామంటే ఏం దొరకదు. ఈ వెండి ఉంది కదా, ఈ బంగారం ఉంది కదా, వీటితో నేను సంపాదన కొనుక్కుందామన్నా కొనుక్కుని వాటిని తీసుకునేవాడు ఎవడు దొరకదు. వాటి వల్ల ఎందుకు ఉపయోగం ఉండదు. ఎందుకు ఉపయోగం లేకుండా రోడ్డు మీద పడవేసే రోజులు రాబోతున్నాయి. దేవునికి మహిమ కలుగునుగా. అవి కాదు సంపాదించుకోవాల్సింది, వెండి బంగారాలు కాదు సంపాదించుకోవాల్సింది. నా ప్రభు కృపను సంపాదించుకో, నా ప్రభు ప్రేమను సంపాదించుకో, నా ప్రభు యొక్క సొత్తుగా నువ్వు మారిపో. అది సంపాదించుకో. ఆయన హృదయంలో స్థానం సంపాదించుకో. నా కుమారుడు, నా కుమార్తె అని ఆ స్థానం నువ్వు సంపాదించు. వెండి బంగారాలు ఈ లోకంలో నీకు ఇప్పుడు ప్రస్తుతానికి పనికి వస్తేమో కానీ రాబో కాలంలో అవి ఎందుకు, ఆయన దినమున, ఆయన రాకడ దినమున అవి ఎందుకు పనికిరావు. వాటి వల్ల నీకు ఉపయోగం లేదు. వాటి వల్ల నీకు ముద్ద కూడా దొరకదు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా, హల్లెలూయా. 19 అయిపోయిందా? దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. కింద వచ్చేందుకు రండి అమ్మా. దేవునికి మహిమ కలుగు. తమ ఆకలి తీర్చుకోని ఉంటారు. తమ ఉదరమును, ఉదరం అంటే కడుపుని పోషించుకో. దేవునికి మహిమ కలుగునుగా. చాలండి. దేవునికి మహిమ కలుగునుగా.
ఆఖరికి నేను ఒక మాట చెప్పి ముగిస్తాను. ద్వితీయోపదేశ కాండం 13వ అధ్యాయం 17 వచ్చిన. ద్వితీయోపదేశ కాండం అయినా ఎంత చేసినా నీకంటూ ముందుగా ఆయన నిర్ణయించాడే, నీకంటూ ముందుగా ఆయన సిద్ధపరిచాడే. నువ్వు ఆ పర్వతం అంత ఎత్తు ఎదిగావే, లోయలో కూడా నువ్వు పరిమళించావే, నదుల్లో నీళ్ళొంచి పారాయే, కొండలు మెట్టలు దాటి నువ్వు వ్యాపించావు, విస్తరించావే, నీ ఖ్యాతి విస్తరించిందే, నీ సువాసన వెదజల్లావే. అది నా దేవుడు మర్చిపోవట్లేదు. పరిస్థితి నుంచి నా దేవుడు లేకమంటున్నాడు. నువ్వు ఎక్కడైతే పడిపోయావు అక్కడి నుంచి లేకమంటున్నాడు. మరి ఆ వైభవాన్ని నీకు ఇవ్వడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. నిన్ను కరువుకు నియమించలేదు, నిన్ను కటకానికి నియమించలేదు, నిన్ను క్షేమానికి నియమించలేదు. ఆయన నిన్ను ప్రత్యేకపరుచుకున్నాడు, నిన్ను ఏర్పరచుకున్నాడు. ఆయన ఒక్క మాట చెప్తున్నాడు, చదవమ్మా. ద్వితీయోపదేశ కాండం 13వ అధ్యాయం 17 వచ్చిన. నేడు నేను నీకు ఆజ్ఞాపించు, ఆయన ఆజ్ఞలన్నిటిని నువ్వు కైకొంటూ నీ దేవుడైన యెహోవా దృష్టికి నీవు యథార్థమైన దాన్ని చేయొచ్చు. నీ దేవుడైన యెహోవా మాట నువ్వు వినినప్పుడు దేవుడు తన కోపాగ్ని నుంచి మల్లుకొని నీ యందు కనికరపడి నిన్ను కరుణించి నీ పితరులతో ప్రమాణము చేసిన ఆ రీతిని నిన్ను మరిపడి విస్తరింప చేయనట్లుగా నిన్ను నిర్మూలం చేయవలసిన దానిలో కొంచెమైనను నీవు దంచుకోకూడదు. దేవునికి మహిమ కలుగును. మరిపడి జీవింప చేయడానికి, నిన్ను ఆయన వృద్ధి చేయడానికి, నిన్ను ఆయన ఎత్తి పట్టడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. కానీ నీలో ఏదైతే నిర్మూలన చేయాలో దాన్ని కొంచెము కూడా ఉంచకుండా దాన్ని నిర్మూలన చేసుకోవాలి. నీలో ఏదైతే ఉండకూడదో దాన్ని కడుక్కోవాలి, శుద్ధీకరించుకోవాలి. ఆయన ఆజ్ఞలను, ఆయన కట్టలను, ఆయన విధులను అనుసరించి నువ్వు తిరిగి నడుచుకోవాలి. అలా నడుచుకుంటే ఆయన నీ మీద ఉన్న ఉగ్రతను, నీ మీద ఉన్న కోపాన్ని ఆయన మళ్లించుకుంటాడు. దాని నుంచి నిన్ను విడిపిస్తాడు. ఆఖరి వచ్చిన కింద వచ్చిన 18 అయిపోయిందా? దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఆయన నీ మీద కనికరపడి నీ పితరులకు ఇచ్చిన ప్రమాణము చేసిన ఆ రీతిని నిన్ను విస్తరింపచేస్తాడు. దేవునికి మహిమ కలుగునుగాక. నీ పితరులకు ఇచ్చిన వాగ్దానాలు నువ్వు అనిపించినట్టు చేస్తాడు. ఎవరు నీ పితరులు? అబ్రాహాము, ఇస్సాకు, యాకోబు. దేవునికి మహిమ కలుగునుగాక. అబ్రాహాము, ఇస్సాకు, ఇశ్రాయేలు యొక్క వాగ్దానాలను నీవు అనిపించేటట్లు చేస్తాడు. ఆశీర్వాదాలు, ఆ దీవులు నీవు అనిపించేటట్లు చేస్తాడు. అంటే దాని అర్థం ఏంటో తెలుసా? వారు జీవించారు ఈ లోకంలో, కానీ ఇది మాది కాదు అని పరదేశుల్లా జీవించి వారు శాశ్వతమైన ఆ జీవాన్ని పొందుకొని ఆ రాజ్యంలో శాశ్వతులుగా నిలిచిపోయారే. ఆ రాజ్య వారసులుగా నిన్ను కూడా ఆయన నిలబెట్టుకొని ఆయన ప్రక్కనే నిన్ను నిలబెట్టుకోవడానికి నిన్ను ఆయన కోరుకుంటున్నాడు. ఆయన దేని కోరుకున్నాడు? ఆయన ప్రక్కనే ఎందుకు నిలబడుతున్నావు? నువ్వు దేనికోసం నిలబడుతున్నావు? ఆయన యొక్క భార్యగా, ఆయనకు వధువుగా. అంటే దాని అర్థం ఏంటో తెలుసా? ఆయనకు కలిగిన సమస్తములో కూడా నిన్ను పాలివాడిగా చేశాడు. అంటే ఆయన కలిగిన సమస్త అధికారంకి, ఆస్తికి, అన్నిటికీ హక్కుదారివి నీవే. దేవునికి మహిమ కలుగునుగాక. కాబట్టి ఆయన కలిగిందంతా కూడా నీకు ఇవ్వడం కోసం ఆయన తిరిగి నీ కోసం ఎదురు చూస్తున్నాడు. మరి ఆయన చేరుకుంటావా? లేదా? మీ జనులు అతిలై కూలుదురు. నీతో ఉన్న జనులే, నీ పక్కనే ఉన్నవారే వాళ్ళు కూలిపోతున్నారు. ఎందుకంటే వాళ్ళు నియమించబడ్డారు. కరువుకి నియమించబడరు, కరువుకి. ఖడ్గానికి నియమించబడరు, ఖడ్గానికి. క్షేమానికి నియమించబడరు, క్షేమానికి. అందుకే వారు ఏమని చేస్తున్నారు, వాళ్ళు దానికి నియమించబడ్డారు. కానీ నీవు పడిపోయావు, జారిపోయావు, వైదొలిపోయావు. అయినా సరే నా ప్రభు నిన్నే కోరుకుంటూనే ఉన్నాడు, నిన్ను విడిచిపెట్టలా. నేను ఇంకను శుద్ధీకరించి, ఇంకను పరిశుద్ధపరిచి, ఇంకను ఆయన కోసం ఎదురు చూస్తున్నాడు. మరి
ఆయన రాకడకు నువ్వు సిద్ధపడినప్పుడు ఆయన తీసుకుని వచ్చే ఆ బహుమానాలు నీకు ఇవ్వాలని, ఆ జీతం నీకు ఇవ్వాలని నీ క్రియాఫలములు ఆయన సిద్ధపరచుకుని వస్తున్నాడు. మరి దాన్ని పొందుకొని అనుభవించడం నువ్వు సిద్ధంగా ఉన్నావా? అనే క్షణం వస్తే నువ్వు ఎత్తబడ్డానికి నువ్వు సిద్ధంగా ఉన్నావని ఆయన కోరుకుంటున్నాడు. కాబట్టి ప్రియులారా, నీలో ఏదైతే దేవుడికి విరోధమైనది ఉందో, నీలో ఏదైతే దేవుని కోపం అనేది కలిగించేది ఉందో, దాని నుంచి నువ్వు మళ్ళుకొని ఆయన సన్నిధి కంటే నువ్వు తిరిగి తిరిగి నీ యథాస్థితిలో నీవు రోజు రోజుకి ఆయనలో మమేకమైపోతూ ఉంటే, ఆయన ప్రేమలో నువ్వు వర్ధిల్లేకుందుగా ఆయన ప్రేమను శాశ్వతమైన ప్రేమగా, ఆ శాశ్వతమైన కృప నీకు చూపి ఆయన పరములో నీకు కోటాను కోట్ల సంవత్సరాలు జీవించే ఆ జీవితము దయచేయడానికి ఆయన ముందుగా నీ కోసం నిర్ణయించిన ఆ దినము కోసం నువ్వు ఎదురు చూస్తున్నావా? అలా ఎదురు చూసేటట్లు నువ్వు ఉంటే కనుక నా ప్రభు నీతోనే ఈరోజు మాట్లాడాడు. దేవునికి మహిమ కలుగు. నువ్వు ఏదైతే విడిచిపెట్టుకోవాలో దాన్ని విడిచిపెట్టుకొని, ఏదైతే సంపాదించుకోవాలో దాన్ని సంపాదించు. అట్టి కృప పరిశుద్ధాత్ముడు మనకు అనుగ్రహించును గాక. ఆమేన్. మరి ప్రియులారా, ఈ మాసము ఇంకెన్ని రోజులు ఉంది? ఇంకెన్ని రోజులు ఉంది? 6 రోజులు ఉంది. మళ్ళీ ఆదివారం వచ్చేపలికి మనం ఫిబ్రవరిలోకి వెళ్ళిపోతాం. జనవరి అయిపోయి ఈ సంవత్సరంలో అప్పుడే ఒక నెల వెళ్ళిపోతుంది. మరి కాబట్టి ప్రియులారా, ఈ నెలలో 2 దినాలు ఉపవాస దినాలుగా సంఘంలో ప్రకటిస్తున్నాం. వింటున్నారా? 2 దినాలు ఉపవాస దినాలు. యథావిధిగా శుక్రవారం మనకు సంఘ క్రమమైన ఉపవాస దినం, శనివారము కూడా చేర్చి ఈ 2 దినాలు ఉపవాస దినం, ప్రత్యేకమైన ఉపవాస దినాలు ప్రకటిస్తున్నాం. అట్లాగే ఆదివారం యథావిధిగా బల్లా ఉంది, ప్రభు బలలో పాలు పంపులు పొందుదాం. కాబట్టి ఈ 2 దినాలు కూడా సిద్ధపడదాం. ప్రభు మనకు సహాయం చేయనుగాక, మనకు తోడు ఉండి ఆయనే మనల్ని నడిపించునుగాక. మీ అందరికీ నా ప్రేమపూర్వక వందనాలు. అందరికీ వందనాలు. ప్రార్థన చేసుకుందాం. మా ప్రార్థన.